హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తిరు అకాడమీ. ఇవాళ మన వీడియో వచ్చేసి డిఫరెన్స్ బిట్వీన్ పాత్ వేరియబుల్ అండ్ రిక్వెస్ట్ పారామ్, వీటి రెండింటికి డిఫరెన్స్ ఏంటి అని చెప్పనేది మన వీడియోలో ఒకసారి చూద్దాం. రిక్వెస్ట్ పారామ్ అంటే ఏంటంటే ఎక్కడ యూస్ చేస్తాము అంటే ట్రెడిషనల్ వెబ్ అప్లికేషన్స్లో యూస్ చేస్తాము, వేర్ ది డేటా ఈజ్ మోస్ట్లీ పాస్డ్ ఇన్ ది క్వైరీ పారామీటర్స్. ఓకే, ఇలా క్వైరీ పారామీటర్లో ఏదైతే యూఆర్ఐ ఎండ్ పాయింట్ యూఆర్ఐకి క్వశ్చన్ మార్క్ ఇచ్చేసి దాని తర్వాత ఏదైతే ఐడి ప్రాపర్టీ ఈక్వల్ టు అని చెప్పి దాని వాల్యూ ప్రొవైడ్ చేస్తామో దాన్ని క్వైరీ పారామ్ అంటాము. ఇలా ఇవ్వడాన్ని క్వశ్చన్ మార్క్తో ఇవ్వడాన్ని దాన్ని క్వైరీ పారామ్ అంటాము. అదే పాత్ వేరియబుల్ అంటే ఏంటంటే ఇది రెస్ట్ఫుల్ వెబ్ సర్వీసెస్లో యూస్ చేస్తాము, వేరే యూఆర్ఎల్ కంటైన్స్ ది వాల్యూస్. మనకి ఇక్కడ యూఆర్ఎల్లోనే వాల్యూ ఉంటుంది. ఇక్కడ డిలీట్ అప్ టు దిస్ ఎండ్ పాయింట్ యూఆర్ఐ అనుకుంటే ఇది 2103 అనేది వాల్యూ. సో వాల్యూని ఎండ్ పాయింట్ యూఆర్ఐలోనే ప్రొవైడ్ చేసాము అంటే దాన్ని పాత్ వేరియబుల్ అని చెప్పనని అంటాము. దీన్ని ప్రాక్టికల్గా ఒకసారి చూద్దాం. ఈ అప్లికేషన్ వచ్చేసి నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను, స్ప్రింగ్ బూట్ రెస్ట్ ఏపీఐ ట్యూటోరియల్ అనే వీడియోలో ఉంటుంది. నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చూడండి, సో మీకు అర్థమవుతుంది. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి గెట్ మ్యాపింగ్లో ఎంప్లాయీ ఐడిని పాస్ చేస్తున్నాం. ఎంప్లాయీ ఐడిని పాత్ వేరియబుల్లోనే పాస్ చేస్తున్నాం. అలా కాకుండా రిక్వెస్ట్, ఇది ఎంప్లాయీ ఐడిని పాత్ వేరియబుల్లోనే ప్రొవైడ్ చేసాము. డిలీట్కి వచ్చేసరికి సేమ్ దీన్ని పాత్ వేరియబుల్లోనే ప్రొవైడ్ చేసాము. దీనికి వచ్చేసి రిక్వెస్ట్ పారామ్ అని చెప్పని అనేసి తీసుకుందాం, డిఫరెన్స్ తెలియడం కోసం. రిక్వెస్ట్ పారామ్, ఓకే, రిక్వెస్ట్ పారామ్ ఆఫ్ ఇంటీజర్ ఎంప్లాయీ ఐడి, రెండు బోత్ ఆర్ సేమ్. ఎలా ప్రొవైడ్ చేస్తాము అని చెప్పని అనేది ఒకసారి కాల్ చేస్తామనేది ఒకసారి చూద్దాం. సేవ్ చేశాను, అప్లికేషన్ని రీస్టార్ట్ చేస్తున్నాను. చూడండి, అప్లికేషన్ అనేది అప్ అయింది. మనం ఇప్పుడు పోస్ట్ మ్యాన్కి వచ్చేసి ఒకసారి రన్ చేసి చూద్దాము. ఎంప్లాయీ ప్రీవియస్గా ఇంతకు ముందు వచ్చేసి మనకి డీబీలో ఎంప్లాయీ ఆబ్జెక్ట్లో ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. మనకి ఐడీస్ 2102 ఉంది తిరు నేమ్ తోటి. ఓకే, ఒకసారి ఆ ఎంప్లాయీని గెట్ చేసి చూద్దాము. 2102. సో మనకి డేటా అనేది వస్తుంది. సేమ్ మనం ఇక్కడ డిఫరెన్స్ ఇచ్చింది ఎక్కడ పాత్ వేరియబుల్ వచ్చేసి ఫెచ్కి ఇచ్చాము, క్వైరీ పారామ్ వచ్చేసి డిలీట్కి ఇచ్చాము. డిలీట్లో వచ్చేసి 2102 క్వశ్చన్ మార్క్ తోటి డిఫరెన్షియేట్ చేసాము. మనకి 404 ఎక్సెప్షన్ వచ్చింది. ఒకసారి చూద్దాం. చూడండి, డిలీట్ 404 వచ్చింది. ఫైండ్ అవుట్ చేయలేదు క్వైరీ పారామీటర్ని. మనం ఇక్కడ యూఆర్ఎల్ ఎలా ప్రొవైడ్ చేసాము, పాత్ వేరియబుల్కి ఇచ్చినట్టు మనం ఎండ్ పాయింట్ యూఆర్ఐలోనే వస్తుంది అని చెప్పనని ప్రొవైడ్ చేసాము. క్వైరీ పారామ్కి అలా ప్రొవైడ్ చేయకూడదు కదండి, సో అది డిలీట్ చేశాను. సో అప్లికేషన్ని మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్నాను. ఓకే, చూడండి, మనకు అప్లికేషన్ అప్ అయింది ప్లస్ రన్ అవుతుంది. ఇప్పుడు ఒకసారి మళ్ళీ పోస్ట్ మ్యాన్కి వచ్చేసి డిలీట్ చేసి చూద్దాం. క్వెరీ పారామ్ ఇచ్చాం కదండి దాన్ని. ఓకే, ఎంప్లాయీ డిలీటెడ్ సక్సెస్ఫుల్లీ. చూసారు కదండి, క్వైరీ పారామ్కి అండ్ పాత్ వేరియబుల్కి డిఫరెన్స్ అనేది ఎలా ఉంటుందో. క్వైరీ పారామ్ని అయితే క్వశ్చన్ మార్క్ ఇచ్చేసి తర్వాత వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు వాల్యూ ప్రొవైడ్ చేస్తాము ఈ విధంగా. పాత్ వేరియబుల్ అంటే మనకి ఎండ్ పాయింట్ యూఆర్ఐలోనే డేటా అనేది స్లాష్తో అప్ అండ్ అయి వచ్చిస్తుంది, దాన్ని పాత్ వేరియబుల్ అంటాము. ఓకే, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.